జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే సేవ కోసం ఏర్పాటైన మెట్పల్లి క్లబ్ ను ప్లాట్ చేసి విక్రయిస్తున్నారని, వాటిని వెంటనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ను వెంటనే రద్దు చేయాలని బాధితులు ఆందోళన నిర్వహించారు. సోమవారం క్లబ్ ఎదుట బాధితులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ గత 50-60 సంవత్సరాల నుండి ఇందులో 200 సభ్యులతో ఏర్పాటైన మెట్పల్లి క్లబ్ ను గుట్టు చప్పుడు కాకుండా క్లబ్ ను పూర్తిగా కూల్చివేసి ప్లాట్ ఏర్పాటు చేసి అక్రమంగా విక్రయాలు సాగించారని, కొనుగోలు చేసిన వారికి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. క్రీడాకారులు ప్రోత్సహించేందుకు గత ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో షటిల్ కోర్ట్ హాల్ తదితర వాటిని నిర్మిస్తారన్నారు. అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటి దగ్గర నాకు కాటుతున్నప్పుడు మెట్పల్లి క్లబ్ అక్రమ రిజిస్ట్రేషన్ మెట్పల్లి క్లబ్ రిజిస్ట్రేషన్ మెట్పల్లి క్లబ్ రిజిస్ట్రేషన్ క్లబ్ అక్రమ రిజిస్ట్రేషన్ మెట్పల్లి క్లబ్ అక్రమ రిజిస్ట్రేషన్ అయితే గత కొన్ని రోజులుగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ గురించి మనకు అందరికీ తెలిసిందే. ఇది 50 సంవత్సరాల క్రితం పట్టణ పెద్ద మనుషులు, కాంట్రాక్టర్లు మరియు ఉద్యోగులు కలిపి ఒక సద్భావంతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి దాన్ని వీళ్ళు కొందరు సిండికేట్గా ఏర్పడి ఇందులోనే మెంబర్స్ అక్రమంగా సిండికేట్గా ఏర్పడి దీన్ని మాకు కుటుంబ సభ్యులకు కానీ శాశ్వత సభ్యులకు కానీ ఎటువంటి సమాచారం లేకుండా దీన్ని 3.5 కోట్లకు టెండర్ వేసి అమ్మేసినారు. వెంటనే చొరవ తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని. మనగా ఈరోజు మేము ఇక్కడ ఇంతమంది ఇక్కడ రావడానికి కారణానికి ముఖ్య కారణం విషయం ఏమనగా మన మెట్పల్లి క్లబ్ సంబంధించింది ఏదైతే ఇష్యూ ఉన్నదో గత నెల రోజుల క్రితం మేము ఇక్కడ ఎవరైతే ఇక్కడ బాధితులం కనిపిస్తున్నామో మేమందరం ఇక్కడ గత 60 సంవత్సరాలు 50 సంవత్సరాల నుండి ఏదైతే మెట్పల్లిలో మన క్లబ్ వెలిసిందో అప్పటి నుండి శాశ్వత సభ్యత్వం ఈ శాశ్వత సభ్యత్వాలు తీసుకున్న వారి వారసులం మేమందరం. విషయం ఏంది అని అంటే ఇక్కడ శాశ్వత సభ్యత్వం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న కొందరు అక్రమార్కులు ఏం చేశారంటే దాంట్లో ఉన్న మెంబర్సే కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి ఈ భూమిని ఏం చేశారు, క్లబ్ భూమిని ఏం చేశారు, వాళ్ళే ఒక టెండర్ ఓపెన్ టెండర్గా ఇచ్చేసుకొని ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, మా శాశ్వత సభ్యులకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళ వారసులైనటువంటి మాకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ జరిగింది. కేవలం మన మీద కాకుండా ఎలాంటి లేకుండా కేవలం ఒక పక్కింటి నెంబరు, ఆ ఇంటి నెంబర్ వేసేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి దీంట్లో సభ్యత్వం ఉంటుంది. అందులో దీంతో పాటు క్లబ్కు సంబంధించింది ఒక ఎకరం చిల్లర ల్యాండ్ కూడా మనకు వెంకట్రావుపేటలో కలిగి ఉంటుంది. ఈ రెండు ఆస్తులను కలిపి కొంతమంది అక్రమార్కులు కలిపి ఏం చేశారంటే ఇక్కడిది రెండు మొత్తం వాళ్ళే తీసుకుందామని చెప్పేసి చనిపోయిన వ్యక్తులకు ఇక్కడ సభ్యత్వం లేదని ఇచ్చేసి మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారు. దీన్ని స్టార్టింగ్ నుంచి 200 మందితో స్థాపించారు. దీంట్లో కొత్త మెంబర్స్ ఎవరు లేరని చెప్తున్నారు. 200 మంది ఎవరు లేరు అన్నప్పుడు చనిపోయిన వాళ్ళ వ్యక్తులు రద్దు చేస్తూ కేవలం ఇప్పుడు 130 మంది ఉన్నారు. 130 మందికి ఈ సభ్యత్వం ఉంటుంది అని అంటే రేపటి రోజున 130 మంది కూడా చనిపోతే మరి ఇది ఎవరికి సంబంధించింది? అట్లాగే ఈ క్లబ్కు సంబంధించి కొన్ని ఎంపీ నిధులు కానీ ఎమ్మెల్యే నిధులు కానీ కూడా అప్పట్లో శాంక్షన్ అనే 10 లక్షలు షటిల్ కోర్ట్ కానీ అది కానీ అవి కూడా ఇందులో డెవలప్మెంట్ చేసింది ఉన్నది.
దీంట్లో సుమారు ఏం లేకుండానే 2009 నుంచి ఇక్కడ ఎలాంటి చైర్మన్ లేరు, అధ్యక్షులు లేరు, డైరెక్టర్ లేరు, ఎవరు లేరు. 2009 నుంచి ఇది ఇట్లనే ఖాళీగానే ఉన్నది. దీనికి ఎలాంటి బాడీ మెంబర్స్ లేరు. కేవలం ఒక నెల కిందనే దీనికి ఒక బాడీ మెంబర్లని వీళ్ళ నిర్ణయించుకొని దీన్ని ఏం చేశారు, కొందరు అక్రమార్కులుగా అందరు కలిపి దీంట్లో ఉన్న బాడీ మెంబర్స్, ఈ క్లబ్ మెంబర్స్ కలిపి రిజిస్ట్రేషన్ చేసి వేరే వాళ్ళకు సుమారు 6-7 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తిని వాళ్ళు ఏర్పడి 3-3.5 కోట్లకు అమ్మడం జరిగింది. ఇటు విషయాన్ని గౌరవనీయులైన మన కొర్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారికి జువర్ నరసింహరావు అన్న దగ్గర తీసుకుపోయేసరికి వారు చొరవ తీసుకొని మాకు సహకరించడం జరిగింది. దొంగచాటున అమ్ముకున్న క్లబ్ నెంబర్లను వద్ద నుండి రికవరీ చేయాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ రిజిస్టర్ గారు ఇంటి నెంబర్ తోటి లింక్ డాక్యుమెంట్ లేకుండా పట్టా చేయడం జరిగింది. ఒక సొసైటీ భూమిని ఒక సొసైటీకి మాత్రమే చేయాలి, ఇతరులకు ఒక ఇండివిజువల్ వ్యక్తికి చేయడం చాలా తప్పు. సబ్ రిజిస్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నరేందర్ గౌడ్ గారు వారసత్వపు హక్కు లేదన్నారు. వారసత్వపు బరాబర్ ఉంటుంది. మీరు మాజీ శాసనసభ్యులు కల్వకుంట్ల విజయసాగరరావు కలిసి ఖాదీ భూముల్లో తిన్నారు, అలాగే క్లబ్ భూముల్లో తినాలని చూస్తుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు మార్చుకోండి, మీ పద్ధతిని మార్చుకొని మనకు కావలసిన సభ్యత్వాన్ని మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. నమస్కారం. మెట్పల్లిలో క్లబ్ స్థాపించి 60 సంవత్సరాలు అవుతుంది. మేము వాళ్ళ వారసులము. మెట్పల్లి క్లబ్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకానికి పెట్టినారు. దాన్ని తక్షణం నిలిపివేయాలి. వారసులకు ఏమాత్రం గౌరవం లేకుండా ఈ లైఫ్ మెంబర్స్ పిల్లలందరము ఒక ఉద్యమాన్ని లేపి కలెక్టర్ గారికి, జువ్వాడి నరసింహరావు గారికి, ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే మెట్పల్లి క్లబ్ రిజిస్ట్రేషన్ని ఆపివేయాలి. ఇది గవర్నమెంట్ నిధులతోటి సొసైటీగా ఫామ్ అయ్యి 60 సంవత్సరాల కింద చేసింది కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా జోక్యం చేసుకొని మెట్పల్లి క్లబ్ రిజిస్ట్రేషన్ అయింది, అక్రమంగా రిజిస్ట్రేషన్ అయింది.